ప్రపంచాన్ని వణికించే భారత అస్త్రం శౌర్య ఎన్జీ గురించి తెలుసుకుందాం. సాధారణ బాలిస్టిక్ మిసైళ్లు ఒక నిర్ణీత మార్గంలో వెళ్తాయి. అంటే వాటిని గాలిలోనికి విసిరిన రాయిలా ఊహించవచ్చు. ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడ పడుతుందో శత్రు దేశాల రాడార్లు సులభంగా పసిగట్టేస్తాయి. అందుకే S-400 వంటి డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాలిలోనే పేల్చేస్తున్నాయి. మరి ఈ అభేద్యమైన కోటను ఛేదించడం ఎలా? ఇక్కడే మొదలైంది భారత శాస్త్రవేత్తల అసలైన వేట. ఇదే శౌర్య ఎన్జీ మిసైల్. శబ్దం కంటే 7 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. రాడార్లకు చిక్కని అదృశ్య గమ్య స్థానాన్ని చేరుకుంటుంది ఈ శౌర్య ఎన్జీ మిసైల్. శత్రు విధ్వంసం లక్ష్యాన్ని క్షణాల్లో భస్మీపటలం చేసే సామర్థ్యం ఈ శౌర్య మిసైల్కు ఉంటుంది. పరిధి 750 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. చైతన్యం మొబైల్ లాంచర్ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ మిసైల్ను ప్రయోగించవచ్చు. స్వదేశీ సాంకేతికత DRDO రూపొందించిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ ఇందులో కలిగి ఉంటుంది. హైపర్సోనిక్ శత్రు రక్షణ వ్యవస్థలను అడ్డుకోలేని వేగంతో ఈ శౌర్య మిసైల్ ప్రయాణిస్తూ ఉంటుంది. మ్యాక్ 7.5+ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. భారత రక్షణ రంగంలో కొత్త అధ్యయనం సృష్టించబోయే శౌర్య మిసైల్ ఇది. భారత మిసైల్ టెక్నాలజీతో కొత్త అధ్యాయం. అభేద్యమైన రక్షణను ఛేదించడం ఎలా? ఇక్కడే మొదలైంది. సాధారణ బాలిస్టిక్ మిసైళ్లకు ఒక నిర్ణీత మార్గంలో వెళ్తాయి. అంటే వాటిని గాలిలోనికి విసిరిన రాయిలా ఊహించవచ్చు. ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడ పడుతుందో శత్రు దేశాల రాడార్లు సులభంగా పసిగట్టేస్తాయి. అందుకే S-400 వంటి డిఫెన్స్ సిస్టమ్ వాటిని గాలిలోనే పేల్చేస్తున్నాయి. మరి ఈ అభేద్యమైన కోటను ఛేదించడం ఎలా? ఇక్కడే మొదలైంది భారత శాస్త్రవేత్తల అసలైన వేట. సాధారణ బాలిస్టిక్ మిసైళ్లు ఇలా పారాబోలిక్ పాత్తో ప్రయాణిస్తాయి. అందుకే S-400 వంటి వ్యవస్థలు డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. శౌర్య ఎన్జీ గేమ్ చేంజర్ మిసైల్ అని ఎందుకు అంటున్నారంటే ఇది కేవలం వేగంగా వెళ్ళడమే కాదు, వెళ్ళే దారిని ఎప్పటికప్పుడు మార్చుకోగలదు. దీన్ని క్వాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీ అంటారు. అంటే ఇది అంతరిక్షంలోనికి వెళ్లకుండా భూ వాతావరణంలోనికి ఎగువన 50 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటుంది. లక్ష్యానికి అనుగుణంగా తన దిశను మార్చుకుంటుంది. సెకనుకు 2.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వస్తువు ఒక్కసారి దారి మారిస్తే ఏ రాడార్ కూడా దాన్ని లాక్ చేయలేదు. ఇదే శౌర్య మిసైల్ స్పెషాలిటీ. సాధారణ బాలిస్టిక్ మిసైళ్లు ఇలా పారాబోలిక్ పాత్లో ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ మన శౌర్య ఎన్జీ మాత్రం ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో ప్రయాణిస్తూ ఉంటుంది. క్వాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తూ ఉంటుంది. భూ వాతావరణానికి 50 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రయాణిస్తూ ఉంటుంది. దారిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఇలా జిగ్జాగ్ పద్ధతిలో మిసైల్ ప్రయాణిస్తూ ఉంటుంది. హైపర్సోనిక్ వేగం మరియు చురుకుదనం. సెకనుకు 2.5 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఏ రాడార్ కూడా దీన్ని లాక్ చేయడం చాలా కష్టతరం అవుతుంది. వేగవంతమైన మరియు ఊహించని దిశను మార్చుకుంటూ ప్రయాణిస్తూ ఉంటుంది. లక్ష్యం వైపు ఊహించని ప్రయాణం. లక్ష్యానికి అనుగుణంగా తన దిశను మార్చుకుంటూ ప్రయాణిస్తూ ఉంటుంది. రక్షణ వ్యవస్థను దాటవేయగల సామర్థ్యం ఈ శౌర్య మిసైల్కు ఉంటుంది. ఇదే శౌర్య ఎన్జీ ప్రత్యేకత. వేగంతో పాటు ఊహించని చురుకుదనంతో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ప్లాస్మా హిత్ మరియు బ్లైండ్ జోన్ హైపర్సోనిక్ మిసైల్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది? కానీ ఇక్కడే ఒక చిక్ ఉంది. మిసైల్ మ్యాక్ 7 వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు గాలి రాపిడి వల్ల దీని చుట్టూ విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. దీనివల్ల మిసైల్ చుట్టూ ప్లాస్మా హిత్ అనే ఒక అమోనైడ్ గ్యాస్ పొర ఏర్పడుతుంది. ఇది రేడియో సిగ్నల్స్ లను అడ్డుకుంటుంది. అంటే లోపల ఉన్న గైడెన్స్ సిస్టమ్ బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోతుంది. మరి ఇంతటి బ్లైండ్ జోన్లో మిసైల్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది? రేడియో సాంకేతికత నిరోధకంతో బాహ్య సంకేతాలపై ఆధారపడదు. వేగం, దిశ మరియు స్థానాన్ని లెక్కిస్తూ ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. పథ మార్పు మరియు స్క్రిప్ట్ గైడెన్స్తో పనిచేస్తుంది. అది వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇలా పారాబోలిక్ పాత్లో కాకుండా జిగ్జాగ్ పాత్లో ప్రయాణిస్తూ ఉంటుంది. తాత్కాలికంగా బయటకు రావడం చాలా
రేర్గా జరుగుతూ ఉంటుంది. ప్లాస్మా స్ప్లిట్ ఏర్పడే ప్రాంతం ఇలా ఉంటుంది. సాంకేతికతలను తిరిగి పొందడం, శాటిలైట్ నుంచి సిగ్నల్లను అందుకుంటూ ఇలా పారాబోలిక్ పాత్లో ప్రయాణిస్తూ ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ప్లాస్మాను ఇలా విడుదల చేస్తూ సంకేతాల ప్రసారంతో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్తో ఇది పనిచేస్తూ ఉంటుంది. డిఆర్డిఓ ఇండిజినియస్ మల్టీ మోడల్ సీకర్ అధునాతన క్షిపణి మార్గదర్శక వ్యవస్థ ఇది అంటూ డిఆర్డిఓ పేర్కొంది. దీనికోసం డిఆర్డిఓ ఒక ఇండిజినియస్ మల్టీమోడ్ సీకర్ను అభివృద్ధి చేసింది. ఇది కేవలం రేడియో తరంగాలపైనే కాకుండా ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ప్లాస్మా పొరను కూడా చీల్చుకుంటూ లక్ష్యం నుంచి వచ్చే వేడిని గుర్తిస్తుంది. ఇది 2026లో జరగబోయే పరీక్షల్లో అత్యంత కీలకమైన అంశం ఇది అంటూ డిఆర్డిఓ పేర్కొంది. మల్టీమోడ్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. రేడియో తరంగాలు, ఆర్ఎఫ్ ఇమేజింగ్ ఇన్ఫ్రారైడ్లను కలిగి ఉంటుంది. ప్లాస్మా పొరను ఛేదిస్తూ ప్లాస్మా పొర గుండా లక్ష్యం నుండి వేడిని గుర్తిస్తూ ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఖచ్చితమైన లక్ష్యం గుర్తింపు ఇందులో ఐఐఆర్ టెక్నాలజీ కలిగి ఉండడంతో లక్ష్యాన్ని ఖచ్చితంగా వేరు చేసి ట్రాక్ చేసి గుర్తిస్తూ ఉంటుంది. 2026 మైలురాయి. 2026లో జరగబోయే కీలక పరీక్షలకు పూర్తిగా సిద్ధంగా ఉంది మన శౌర్య ఎన్జీ మిసైల్. శౌర్య ఎన్జీ జింకింగ్ మాన్యువర్స్ ఆపడం అసంభవం. మిసైల్ టెక్నాలజీ గురించి ముఖ్యమైన అంశాలు ఇక్కడ. అసలైన మ్యాజిక్ మిసైల్ తాకడానికి 60 సెకండ్ల ముందు జరుగుతుంది. దీనిని జింకింగ్ మాన్యువర్స్ అంటారు. అంటే జిగ్ జాగ్ పద్ధతిలో మిసైల్ ఊగిసలాడుతూ వస్తుంది. ఒక వేగవంతమైన బంతిని పట్టుకోవడమే కష్టం. అలాంటిది గాల్లో ఊగిసలాడుతూ బంతిని పట్టుకోవడం అసాధ్యం. అందుకే శౌర్య ఎన్జీని ఆపడం అసంభవం అంటున్నారు రక్షణ నిపుణులు. సాధారణ మిసైల్స్ ఇలా పారాబోలిక్ పాత్లో ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ భారత్ తయారు చేసిన శౌర్య మిసైల్ ఇలా జిగ్ జాగ్ పద్ధతిలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటుంది. ట్రాక్ చేయడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సిగ్నల్ కోల్పోయినా అది లక్ష్యాన్ని ఛేదించడం మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. లక్ష్యాన్ని తాకడానికి 60 సెకండ్ల ముందే జిగ్ జాగ్ ప్రారంభమవుతుంది. మిసైల్ వేగంగా జిగ్జాగ్ పద్ధతిలో గాల్లో ఊగిసలాడుతూ ప్రయాణిస్తూ ఉంటుంది. వేగంగా ఊగిసలాడే వస్తువును ట్రాక్ చేయడం శత్రు డిఫెన్స్ వ్యవస్థకు చాలా కష్టతరం అవుతుంది. అందుకే శౌర్య ఎన్జీని అడ్డుకోవడం అసంభవమని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. శౌర్య ఎన్జీ ప్రధాన ప్రత్యేకతలు. శౌర్య ఎన్జీ ప్రత్యేకత ఏంటంటే దీనిని ఒక ట్యూబ్ లేదా కాన్సిస్టర్లో భద్రపరుస్తారు. దీనివల్ల 15 ఏళ్ల వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఇది స్థిరంగా ఉంటుంది. పైగా ఇది కోల్డ్ లాంచ్ పద్ధతిని ఉపయోగిస్తుంది. అంటే గ్యాస్ ప్రెజర్తో మిసైల్ బయటకు వచ్చిన తర్వాతే ఇంజన్ మండుతుంది. కేవలం 5 నిమిషాల్లో దీన్ని లాంచ్ చేయడానికి సిద్ధం చేసుకోవచ్చు. శౌర్య మిసైల్ ఒక స్టీల్ కంటైనర్లో సురక్షితంగా భద్రపరచడానికి సులభతరంగా చేయబడింది. 15 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా 15 సంవత్సరాల వరకు నిల్వ చేయవచ్చు. కోల్డ్ లాంచ్ పద్ధతి గ్యాస్ ప్రెజర్తో మిసైల్ బయటకు వచ్చిన తర్వాత ఇంజన్ మండుతూ బయటికి వెళ్తుంది. 5 నిమిషాల్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మన శౌర్య మిసైల్. కేవలం 5 నిమిషాల్లో ప్రయోగానికి సిద్ధంగా తయారు చేయవచ్చు మన శౌర్య మిసైల్ను. శౌర్య ఎన్జీ స్వదేశీ అదృశ్య ఆయుధం. శత్రు గుండెల్లో నిద్రపోయే అదృశ్య ఆయుధం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే శౌర్య ఎన్జీ అనేది శత్రు గుండెల్లో నిద్రపోయే అదృశ్య ఆయుధం. యుద్ధం వస్తే శత్రువును ఆలోచించే సమయం కూడా ఇవ్వని వేగం ఇది. అందుకే మన దేశీయ రక్షణ రంగం సాధిస్తున్న ఇలాంటి పురోగతిని మనం గర్వంగా చెప్పుకోవాలని, స్వదేశీ సాంకేతికతపై నమ్మకం ఉండాలి అంటూ మన డిఆర్డిఓ నిపుణులు వెల్లడిస్తున్నారు. వేగం ఇది మ్యాక్ 7.5+ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మ్యాక్ 8 వేగంతో ప్రయాణిస్తుంది. యుద్ధం వస్తే శత్రువులను ఆలోచించే సమయం ఇవ్వని వేగంతో ఇది ప్రయాణిస్తుంది. హైపర్సోనిక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అదృశ్యం శత్రువుకు చిక్కని దొరకని సాంకేతికత. ఇందులో టెక్నాలజీని మన డిఆర్డిఓ
పొందుపరచడం జరిగింది. ఆకస్మిక దాడి చేయడానికి ఇది చాలా తేలికగా సులభతరంగా దీన్ని ఉపయోగించవచ్చు. గర్వం, నమ్మకం. మన దేశీయ రక్షణ రంగ పురోగతి, స్వదేశీ సాంకేతికతపై పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి అంటూ మన నిపుణులు వెల్లడిస్తున్నారు. భారత రక్షణ రంగం చారిత్రాత్మక మైలురాయిలు. స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతున్న మన భారత్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన నౌక తయారీ ఇక్కడే జరుగుతుంది. క్షిపణి శక్తి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం చేయబడింది. వాయు ఆధునీకరణ. తేజస్ యుద్ధ విమానాల చేరికతో మన వాయు ఆధునీకరణలోకి చేరినట్టయింది. రక్షణ ఎగుమతులు. ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాల ఎగుమతుల్లో భారత్ ముందడుగు వేస్తుంది. భారత రక్షణ రంగం సాధిస్తున్న ఈ మైలురాయి గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.